ఫెన్నీ క్రాస్బీ. ఫెన్నీ క్రాస్బీ అనే మహిళ చిన్ననాటి నుంచే అంధురాలు, అంటే కళ్ళు కనిపించవు. చిన్నప్పటి నుంచి బాగానే ఉంది, కానీ ఒక పరిస్థితిలో తనకు జ్వరం వచ్చి తన కంటి చూపు పాడైపోయింది. అయితే తాను ఆ విధంగా అంధురాలుగా పెరిగింది, యవనస్తురాలుగా అయింది. అంటే ప్రపంచంలో ఏముందో తనకు తెలియదు. 6 నెలల ప్రాయంలో తన కన్ను పోగొట్టుకుంది, అంటే కంటి చూపు పోగొట్టుకుంది. యవనస్తురాలుగా అయింది. యవనస్తురాలు అయిన తర్వాత బ్రెయిలీ స్క్రిప్ట్ అనే ఒక భాష నేర్చుకుంది. అంటే గుడ్డి వారికి తమ చేతులతో ఈ ఫింగర్ చిప్స్ తడుముతూ నేర్చుకునే భాష బ్రెయిలీ స్క్రిప్ట్ అంటారు దాన్ని. ఆ భాష నేర్చుకున్న తర్వాత అందరు అడిగారట, ఎందుకు నేర్చుకుంటున్నావు అని. పిచ్చిదాని వాళ్ళు, ఏం అవసరం నీకు అని అంటే అయినా నేర్చుకుందట. చిన్నప్పటి నుంచి అవమానాలు, ఇబ్బందికర పరిస్థితుల్లో పెరిగిన ఫెన్నీ క్రాస్బీ ఆ భాష నేర్చుకున్న తర్వాత తన పేరు రాసుకోలేదు, తన కుటుంబం గురించి రాసుకోలేదు, కానీ యేసుక్రీస్తు గురించిన పాటలు రాసింది. ఎన్ని పాటలు రాసి ఉంటుంది మీ యొక్క ఆలోచన ప్రకారం? ఒక అంధురాలు 6 నెలల నుంచి యవనస్తురాలుగా ఏమీ తెలియదు, అప్పుడప్పుడే నేర్చుకున్న భాష, ఎన్ని పాటలు రాసి ఉంటుంది సుమారుగా? ఎన్ని పాటలు రాసి ఉంటుంది? 8,000 పాటలు రాసి 8,000 పాటలు రాసి ఐఎమ్ ద బ్లైండ్ ఉమెన్ బట్ ఐ కెన్ సీ మై గాడ్ అని చెప్పింది. నేను గుడ్డిదాన్ని, కానీ నా దేవుని నేను నా మనస్సుతో మనోనేత్రంతో చూడగలనని 8,000 కంటే పైగా పాటలు రాస్తే ఆమెను బట్టి మనం ఎంత స్ఫూర్తి పొందాలి. దేవుడైతే ప్రతి అవయవమును సరైన విధంగా అమర్చాడు. ఏ లోపం లేదు నీలో, నాకు ఉందా? ఏ లోపం లేనప్పుడు దేవుని కోసం యొక్క అవయవాలను వాడడానికి మనం ఎందుకు వెనకాడుతున్నాం? పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టడానికి వెనకాడతాం, పాట పాడేటప్పుడు మన స్వరాన్ని వాడడానికి వెనకాడతాం, స్వార్థ పరిచయం వెళ్ళడానికి ఎందుకులే అని ఆలోచిస్తాం. బలహీనతలో కూడా బలమిచ్చు దేవుడు, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబెట్టే దేవుడు యేసుక్రీస్తు. కనుక ఏం చేయాలి? ముందుగా వెళ్ళాలి, మనం వెళ్ళి ఆయనను మహిమపరిచే వారంగా ఉండాలి.